నమస్కారం. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 కాలేజెస్. శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. అండి అందరూ ఉన్నారు. ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎలా చేసుకోమని చెప్పేసి చూపించబోతున్నారు అనమాట. సో చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళకి తెలియదు అనమాట ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. అదే విధంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో కూడా ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి సెకండ్ ఫేజ్ కి వచ్చిన వాళ్ళకి కూడా ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అలాట్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇక్కడ 24th అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. అంటే మీకు December 24th కి అయితే మాత్రం వచ్చేస్తాయి. అయితే మీకు 24th కల్లా వస్తాయి, కానీ మరి ఏ టైంకి వస్తాయి అని చెప్పేసి చాలా మంది డౌట్ అయితే ఉంది. సో ఏ టైంకి వస్తాయి అనుకున్నట్లయితే మీకు ఈవినింగ్ 6 PM కల్లా కూడా, ఓకేనా. సో 6 PM కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే వాళ్ళు అడ్డం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకైతే మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఈ కిందనే ఏంటంటే వెబ్ ఆప్షన్స్ కిందనే వెబ్ ఆప్షన్స్ ప్రింట్ వెరిఫైడ్ ఫామ్ అన్ని కూడా మీకు క్యాన్సిల్ అయితే అయిపోతాయి అనమాట. మీకు ఓన్లీ ఇక్కడ ఏం చూపిస్తుంది, ఈ సెషన్ లో ఏం చూపిస్తుంది అనుకున్నట్లయితే ఈ కంప్లీట్ సెషన్ లోని మీకు ఒకటే చూపిస్తుందండి. అది వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి అయితే మీకు చూపిస్తుంది. అప్పుడే లింక్ మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే మీకు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో వచ్చేసరికి మీ కాలేజ్ యొక్క డీటెయిల్స్, మీ బ్రాంచ్ డీటెయిల్స్, మీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ తీసుకెళ్లాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక అదే విధంగా ఈ యొక్క ఇదే నేను చెప్తుంది కదండి, మీకు అఫీషియల్ నోటిఫికేషన్ మీకు రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తున్న డీటెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేవ్ అయితే మీకు ఇటువంటి. సో ఫైనల్ పేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఫైనల్ పేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా మీకు థర్డ్ ఫేజ్ ఏమైనా ఉంటుంది అనుకోవట్లేదు. మీకు థర్డ్ ఫేజ్ అయితే ఎటువంటి థర్డ్ ఫేజ్ ఏమి ఉండదండి. ఓన్లీ మీకు ఫార్మసీ కౌన్సిలింగ్ ఏంటంటే ఓన్లీ 2 phases మాత్రమే ఉంటే ఈ యొక్క సెకండ్ ఫేజ్ మీకు ఫైనల్ ఫేజ్ అనమాట. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లారిటీగా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. 24th 6 PM కల్లా కూడా మీకు ఇస్తామని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేశారు. అయితే మీకు 24th 6 PM కి రాదండి. కొన్నిసార్లు వచ్చేసరికి మీకు మార్నింగ్ 11 కూడా వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే 1:20కి 1:30కి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ప్రీవియస్ గా వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మార్నింగ్ పూట రిలీజ్ చేస్తారు. అప్రాక్సిమేట్ గా మీకు ఒక 12కి ఆ టైంకి అయితే రిలీజ్ చేస్తారని అనుకుంటాను. మరి ఈసారి కూడా ఏంటంటే కొన్ని గంటల ముందే ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మాత్రం మీకు రిలీజ్ అయితే అయిపోతుంది. మీరు వెబ్సైట్ లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇదే విధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి.